పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుపు కూడా మీరు చూసినప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్ నగరం కట్టాం. దానివల్ల ఈరోజు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే ప్రాంతం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను చేసిన పని హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఆ రోజు హైటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేస్తే 25 సంవత్సరాల్లో తెలుగు వారు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించారు.